బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారి మృతికి మలక్పేట ఆసుపత్రి వైద్యులే కారణమంటూ కుటుంబీకులు ధర్నాకు దిగారు. మలక్పేట ఆసుపత్రిలో సరైన వైద్యం చేయలేదని, గాంధీ ఆసుపత్రికి చేరుకునే సమయానికి పరిస్థితి విషమంగా మారి ఇద్దరు చనిపోయారని బంధువులు ఆరోపించారు. వారికి మద్దతుగా వివిధ పార్టీల నాయకులు ఆసుపత్రి ఎదుట ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేస్తున్నారు. మరోవైపు మహిళా కుటుంబీకులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హైదరాబాద్ ఆర్డీఓ వెంకటేశ్వర్ ప్రకటించారు. ఇక ఈ ఘటనపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైద్యం వికటించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడం దారుణమన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆరోపించారు. హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం బాలింతలను కాపాడలేకపోతుందని విమర్శించారు. మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారి మృతికి మలక్పేట ఆసుపత్రి వైద్యులే కారణమంటూ కుటుంబీకులు ధర్నాకు దిగారు. మలక్పేట ఆసుపత్రిలో సరైన వైద్యం చేయలేదని, గాంధీ ఆసుపత్రి చేరుకునే సమయానికి పరిస్థితి విషమంగా మారి ఇద్దరు చనిపోయారని బంధువులు ఆరోపించారు. వారికి మద్దతుగా వివిధ పార్టీల నాయకులు ఆసుపత్రి ఎదుట ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేస్తున్నారు. మరోవైపు మహిళా కుటుంబీకులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హైదరాబాద్ ఆర్డీఓ వెంకటేశ్వర్ ప్రకటించారు. ఇక ఈ ఘటనపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైద్యం వికటించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడం దారుణమన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆరోపించారు. హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం బాలింతలను కాపాడలేకపోతుందని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఏ విధంగా చూడొచ్చు? కనీసం బాలింతలకు వైద్యం కూడా చేయలేని ప్రభుత్వాన్ని ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. ఇది ఒకసారి కాదు, ఇదివరకు కూడా జరిగినటువంటి ఘటన అని చెప్పుకోవాలి. సో ఈ రోజు మలక్పేట ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి ఘటన గతంలో కూడా చాలా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ విధంగానే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులను ఇప్పటికే ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే మల్టీ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాము, ఇలాంటి ఘటనలు దుర్భరమైనటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తామంటూ ప్రభుత్వం చెప్తూనే ఉంది. దాంతో పాటుగా పలు హాస్పిటల్కి సంబంధించినటువంటి డిఎంహెచ్ఓలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్న నేపథ్యంలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ రోజు మలక్పేట ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ ఇద్దరు బాలింతలకు సంబంధించి ఘటన విషాదంగా మారింది. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది గత సరైనటువంటి సమయంలో స్పందించకపోవడం వల్లనే ఇద్దరు బాలింతలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే వారిద్దరిని కూడా ఇక్కడ మలక్పేట ఆసుపత్రిలో చికిత్స సరిగ్గా అందకపోవడంతో వారిని వెంటనే కూడా ఇటు గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలోనే మార్గ మధ్యంలోనే వారిద్దరికి సరైనటువంటి వైద్యం అక్కడ అందకపోవడంతో ఆసుపత్రికి చేరేటప్పటికీ వారిద్దరు మృతి చెందినట్టుగా గాంధీ హాస్పిటల్ కి సంబంధించిన వైద్యులు డిక్లేర్ చేశారు. ఇక మరోవైపు గాంధీ హాస్పిటల్ ఇదే విధంగా మలక్పేట ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట కూడా పెద్ద ఎత్తున ఇటు బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు, దాంతో పాటుగా పలు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితులు అయితే కనబడుతా ఉన్నాయి. ఇటు మరోవైపు చూసుకున్నప్పుడు ఈ ఏదైతే వీరి మృతికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇటు పార్టీల నుంచి ఇతర పార్టీల నుంచి కొంత విమర్శలు ఎదురుపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా మండిపడ్డ పరిస్థితి అయితే కనబడుతున్నాయి. మల్టీ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. కేసీఆర్ పలుమార్లు పలు సభలలో చెప్తున్నటువంటి మాటలకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరోవైపు మహిళలకు సంబంధించిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్టేషన్ ఆర్థిక సహాయాన్ని అందిస్తామంటూ కూడా హైదరాబాద్
అదిగో వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటే కూడా ఆందోళనలు ఏర్పడుతున్నాయి. బలవంతంగా కూడా ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు మలక్పేట హాస్పిటల్ ఎదురు నుంచి తీసుకెళ్లిన ఘటన మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇట్లాంటి ఘటనలు మరిన్ని జరగకుండా కూడా వెంటనే ఖండించాలంటూ కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి దుర్భరమైనటువంటి ఘటనలకు సంబంధించి వెంటనే వారిని సస్పెండ్ చేయాలి, బాధిత కుటుంబాలకు సరైన న్యాయం చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు ఆసుపత్రి దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, అదే విధంగా ప్రతిపక్షాలు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాయి, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఎలాంటి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్ వద్ద కొంత ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు మలక్పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక బాధిత కుటుంబాలకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులు మాత్రము అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక ప్రతిపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బాధితులు ఈ రోజు ఇద్దరు మహిళలు మృతి చెందారు. బాధితులుగా ఉన్నటువంటి మహిళలు రేపటి భవిష్యత్ తరాలకు అందించేటువంటి భవిష్యత్తు పిల్లల్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రభుత్వం చేయబట్టి ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. మల్టీ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటూ కూడా బోర్డులు శిలాపాలకాలకే పరిమితం అవుతుంది. కానీ వాటి నిర్మాణ దశలకు ఎప్పుడు వస్తాయి, వారి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత అన్నటువంటి మాటలు కూడా వినపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ అయితే కనబడట్లేదు. ఇప్పటికే అదిగో మాత్రం వెంకటేశ్వర్లు 5 లక్షల ఎక్స్గ్రేషియా బాధిత కుటుంబాలకు అయితే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే వారి నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఇద్దరి ప్రాణాల బలయ్యే కనుక వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు మహిళలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా ఒక 5 లక్షలు అయితే ప్రకటించారు. తదుపరి మరి ప్రభుత్వం నుంచి ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతో పాటుగా ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు కనుక ఈ ఆందోళనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చేది ఉందా లేదా అనేది మాత్రం కొంత వేచి ఉంటేనే తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే ప్రణయ్, నగరం నలుగు దిక్కుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఏ విధంగా చూడొచ్చు? అసలు శంకుస్థాపనలకి పరిమితం అయ్యాయా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్? సింపుల్ అయితే మనం చూసుకోవచ్చు చాలా ప్రదేశాలు లైక్ ఎల్బీ నగర్ కావచ్చు, గడ్డనగరం కావచ్చు, అదేవిధంగా సిటీ సెంటర్స్ లో కావచ్చు, అవుట్స్కట్స్ లో కావచ్చు, మల్టీ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని చెప్పేసి పలు సందర్భాలలో కూడా కేసీఆర్ కొన్ని సభలు నిర్వహించడం, దాంతో పాటుగా శంకుస్థాపన భారీ ఎత్తున కూడా శంకుస్థాపనలు చేశారు, వాటికి శిలాఫలకాలు పెట్టారు. 2 సంవత్సరాలలో వాటిని అన్నింటినీ కూడా హాస్పిటల్స్ అన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాం, మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా ప్రభుత్వం నుంచి చెప్పినప్పటికీ కూడా కొంత ఆ పనులు కొంత నత్తనరుగా నడుస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే కొంత ఆర్థిక వ్యవస్థపై మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ కాస్త అయిపోవడంతో కొంత పనులు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి. సో ఎటకేలకి ఎన్నికల సమయం వరకు వాటిని అన్నింటినీ కూడా హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కాస్త కొంత ఆలస్యం అయితే కనబడతా ఉందో ఆ ఆలస్యం వల్లే కొన్ని ప్రాణాలు బయటపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్. కలెక్టర్ గారి ఆదేశం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళ యొక్క వివరాలు తీసుకున్నాను. ఇది చాలా దురదృష్టకరం. వాళ్ళిద్దరు డిఫరెంట్ హెల్త్ కాంప్లికేషన్స్ డెవలప్ అవడం తోటి సర్జరీ తర్వాత వాళ్ళిద్దరు కూడా గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. ఆ రెండు కూడా చాలా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. అయితే ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా మన మలక్పేట శాసనసభ్యులు బలాలా సార్ తర్వాత మేమందరం కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ గవర్నమెంట్ దీనికి ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడితే ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా ఈచ్ ఫ్యామిలీకి 5 lakhs రూపాయలని డిమాండ్ చేశారు. సో దానికి ప్రభుత్వం ఒప్పుకున్నారు. అందులో భాగంగా 4 లక్షల రూపాయలు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నుంచి ఇస్తారు. 1 లక్ష రూపాయలు జిల్లా కలెక్టర్ గారి నుంచి శాంక్షన్ చేయమన్నారు. మొత్తం 5 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆదేశం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ